మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన 22 CMRF 10,60,250 రూపాయల విలువైన చెక్కులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్ట్ షాపులపై ఉద్యమం చేపట్టాలని జువ్వాడి నరసింగారావు పిలుపునిచ్చారు. విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం కారణంగా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుందని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతుందని అన్నారు. గ్రామ సర్పంచులు ఈ విషయంలో బాధ్యతగా వహించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన కొర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మన ప్రియతమ నాయకులు శ్రీ జువ్వాడి నరసింహరావు గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన CMRF లబ్ధిదారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు మనకి ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే పాత గవర్నమెంట్లో 1,00,000 రూపాయలు పెడితే 10,000, 20,000 వస్తుండే. ఈరోజు మనం దాదాపు 1,00,000 రూపాయలు పెడితే ఒక 30,000-40,000 రూపాయలు మనకి ఈనాడు ఎక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ అప్పుడు సంవత్సరం టైం పడుతుండే, ఇప్పుడు చాలా తొందరగా వస్తున్నాయి. ఈరోజు మనకు 26 చెక్కులు రావడం జరిగింది. ఈరోజు ఇంకా మన గవర్నమెంట్ చాలా అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడానికి విచ్చేసినట్టు నరసింగన్న గారికి స్వాగతం, సుస్వాగతం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అంటే ఇంతకుముందు ఎవరికి గుర్తుండేవి కావు. ముఖ్యంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇస్తున్నామో మీరు చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజలకు, పేద ప్రజలకు అభివృద్ధి చేసేది. ఇందిరా మిల్లే కావచ్చు, రేపు అభివృద్ధి కావచ్చు, ప్రతి విషయంలో మనం చేస్తున్నాం. కొంతవరకు కొన్ని ఊర్లలో ఇంకా అభివృద్ధి కావాలని అంటున్నారు, కానీ చాలా వరకు అవుతుంది. ఇంకా అవ్వాల్సిన వాళ్ళు కూడా సార్ దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రతి కార్యకర్త నరసింగన్నకు ప్రత్యేకించి డైరెక్ట్ టచ్ ఉండి మంచి చెడులు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరికి పెద్ద మాకు బద్దలు ఎవరికి ఎవరు లేరు, అందరూ నరసింగన్నకి డైరెక్ట్ మంచి చెడు చెప్పుకోవాలా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ జువ్వాడి నరసింహారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి, అలాగే వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మరియు ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులకు, పాత్రికేయ మిత్రులకు మరియు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మన ఇబ్రహీంపట్నం మండలంకు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈరోజు 25 చెక్కులు 10,60,60,000 రూపాయల 250 రూపాయలు రావడం జరిగింది. అలాగే పాతయి 1,16,52,000 రూపాయలు జరిగినాయి. గడిచిన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇన్నిగానం డబ్బులు వాళ్ళ 10 ఏళ్ల కాలంలో కూడా 2 కోట్ల నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. మన దగ్గర కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మండలం మీద ప్రేమ చూపించి మనకి ఇవన్నీ సహాయ నిధులు కానీ, ఇంద్రం మిల్లు కానీ, ఇంద్రం మిల్లు వాస్తవంలో మన మండలంకు ఉన్నాయి 500 మాత్రమే. అయినా కూడా సార్ ఇప్పటికీ 673 ఇల్లు ఇప్పియడం జరిగింది. మళ్ళా కూడా సార్ ఇప్పుడు మాకు మొన్న ఇచ్చిన లిస్టులో మాకు రాలేదు సార్, నేను మొన్న మల్లాపూర్ మీటింగ్కి వస్తే
అక్కడ జగపతి రెడ్డి గారు అన్న మాటలు కూడా ఉన్నాయి సార్. ప్లీజ్ దయచేసి ఈసారి మాకు కొంచెం ఎక్కువ వచ్చేలాగా, సరే వాళ్ళన్నీ కాకున్నా కూడా ఇంకొన్ని ఎక్కువ వచ్చేలాగా మాకు ఈసారి ఇప్పియండి సార్. సార్ అట్లాగే లాస్ట్ టైం ఎలక్షన్లలో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు విశాఖల సంఘం కానీ వీళ్ళ సంఘాలు కూడా ఈరోజు ముక్తమని కలవడానికి ఇక్కడికి వచ్చినాయి సార్. వాళ్ళకి కూడా మాకు లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఇబ్రాహీంపట్నం టౌన్కి టైం ఇచ్చి మాకు వీళ్ళ సమస్యలు కూడా తీర్చి పెట్టాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పట్టణ నాయకులకు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసం విచ్చేసిన సోదరులకు, సోదరిమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలం దాదాపు సర్పంచ్ ఎలక్షన్స్, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ రావడం వల్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కొంత ఆలస్యమైంది. అందుకే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకొని దాదాపు 10,50,000 రూపాయల వరకు 60,250 రూపాయలు చెక్కులు ఈరోజు మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. దాదాపు 22 మందికి ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతిసారి వచ్చినప్పుడు అలా కూడా ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు తక్కువలా 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలకు చెక్కులు ఇస్తలేము. అంతకంటే మించే వస్తుంది కానీ అంతకంటే తక్కువ ఇస్తలేము మనం. మరి ఈ 2 సంవత్సరాలల్లో ప్రతి నెల ఇబ్రాహీంపట్నంలో చెక్కుల పంపిణీ జరుగుతూ ఉన్నది. అంటే అర్థం చేసుకోండి, కేవలం మీ ఇబ్రాహీంపట్నంకు నెలకు 10 లక్షల పైచిలకు వస్తున్నాయంటే ఈ 2 సంవత్సరాలలో ఎంత డబ్బు వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఎవరైతే పేద ప్రజలు అనారోగ్యంతో గురై హాస్పిటల్లో ఉంటే మరి వారికి అధిక శాతం డబ్బు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి ఇప్పేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే చాలామంది 4 లక్షలు, 3 లక్షలు ఇట్లా డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. కొంతమందికి 10 లక్షలు కూడా అయితే మనము చాలా మటుకు ఎక్కువ శాతం డబ్బులు ఇప్పించినాం. అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న అనుకోని సంఘటన, చిన్న కారులు ఇరిగినా కానీ, చెయ్యి ఇరిగినా కానీ, ఏదైనా అయినా కూడా వాళ్ళకు కూడా మనము అందరికి కూడా డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాం. సో అదేవిధంగా క్రీడల మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. మహిళల మీద కూడా ఇప్పుడు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. కొత్త సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం జరిగింది. మరి ఇంద్రమ్మ చీరలు కూడా బ్రహ్మాండమైన ఇంద్రమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళా సోదరిమణి ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న కుటుంబంలో, ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంద్రమ్మ చీరలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. రాని వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఇక్కడ ఉన్న మా మండల ప్రెసిడెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళందరి లిస్టు ఇస్తే రాని వాళ్ళకి కూడా ఏమన్నా ఉంటే కూడా తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, మరి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా మరి వారితో పాటు సర్పంచులు, ఉప సర్పంచులు అందరం కలిసి పార్టీని బలోపేతం చేస్తూ, మరి రాబోయే ఎంపీపీ ఎన్నికలు కానివి, ఎంపీటీసీ కానివి, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. వాటిని కూడా మనం గెలుచుకునే విధంగా ఈసారి మ్యాక్సిమం సర్పంచ్ను మనం గెలిచినాం ఇక్కడ మళ్ళా ఇబ్రాహీంపట్నం మండలం. అదేవిధంగా కొరుట్ల నియోజకవర్గంలో కూడా మీరు చూసినారు, మొన్న 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అదేవిధంగా సర్పంచ్ను కూడా మెజారిటీ సర్పంచ్లు మనం గెలవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న అభిమానం అనేది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం అన్నది ప్రజలకు తెలుసు. అందుకే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే నిజమైన పార్టీ అన్నట్టుగా పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ
అధికారంకు రావడం, సంక్షేమ పథకాలను కూడా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేయాలి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ జాగ ఉండి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం, ఇంకా ఎక్కువ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాల పట్టాలు కూడా ధర్మసాగర్ వాటికి కూడా అన్ని పట్టాలు రెడీ అయ్యి వాళ్ళ కూడా అన్ని పట్టాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే మేము కూడా తీసుకున్నాం. శ్రీనివాస్ స్టేడియం కావాలి, ల్యాండ్ డెవలప్మెంట్ అనుకుంటున్నాం. మీరు దాన్ని డెవలప్ చేస్తే మనము గవర్నమెంట్ నుంచి కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద స్టేడియం కురుట్లను అంత రెడీ అవుతా ఉన్నది, ఫైల్ కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా మండల కేంద్రాలలో కూడా మనం వీలైనంత వరకు కొంత మీరు పెట్టుకుంటే ఇప్పుడు ఐరాపూర్ గ్రామంలో వాళ్ళ గ్రామస్తులు సర్పంచులు అందరు కలిసి ఇక్కడ సర్పంచ్ వీళ్ళందరితో పాటు మీరు ఆ గ్రౌండ్ డెవలప్ చేసుకుంటే మన వంతు సహకారం ఏమన్నా చేస్తే ఇంకా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆడ వాళ్ళే మొత్తం చేసుకున్నారు, ఆడ గ్రౌండ్ మొత్తం డెవలప్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఒక 2 హైమాస్ ఫ్లైట్స్ అడిగారు కాబట్టి ఇక్కడ కూడా మీరు గ్రౌండ్ డెవలప్ చేసుకుంటే హైమాస్ ఫ్లైట్స్ ఏమన్నా కావాలంటే క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఎనీ క్రీడా కోసం కావాలంటే మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న మల్లాపూర్ గ్రామంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు అనేవి విచ్చలవిడిగా పోతా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో దాదాపు 5-6 బెల్ట్ షాపులు పెట్టి రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా గ్రామ ప్రజలు అక్కడ ఉన్న ఇబ్బంది పెడుతూ తాగుతూ ఉన్నారు. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబాల మీద భారం పడుతూ ఉన్నది, భార్య భర్తల గొడవలు అవుతూ ఉన్నాయి. చాలా మంది మహిళలు ఫోన్ చేస్తూ ఉన్నారు, చేసి ఈరోజు కూడా పేపర్లలో వచ్చినాయి. దీని మీద ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపుల మీద మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు కానివి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివి, మనం ఒక ఉద్యమం చేపడతాం. కోరుట్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపులు అన్నాయి, వాళ్ళు సరైన ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో అవి అమ్మకుంటా కల్తీగా అమ్ముకుంటా అనారోగ్య పాలవుతా ఉన్నారు. యువత చెడిపోతూ ఉన్నది, మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా మటుకు మీరు చూడండి, అయ్యే యాక్సిడెంట్లన్నీ రాత్రి పూట అవుతూ ఉన్నాయి. 3 గంటల వరకు కూడా మద్యం గ్రామాల్లో ఏరులై పాడుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా మీ అందరి సహకారం కావాలి, మనందరం దీన్ని అడ్డుకట్టుకుందాం. దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు వాళ్ళు గిట్ట ఏదైనా చేస్తే గ్రామ అభివృద్ధికి పనిచేయ కోసం ఇచ్చేయాలి. కానీ 5-6 బెల్ట్ షాపులు పెట్టి తెల్లారిదాకా ఇస్తే మాత్రం తప్పకుండా దాని మీద ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు అందరం కూడా మరి ఈ ఉద్యమంలో మీరు కూడా పాలు పంచుకోవాలి. ముఖ్యంగా మహిళలు కూడా చెప్తా ఉన్నాం, మహిళలు చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు గ్రామాలకి. సరే ఈ రాత్రి దాకా తాగుతూ ఉన్నారు, కుటుంబ సమస్యలు వస్తున్నాయి, కొడుకు ఇంటికి వచ్చేదానికి తల్లికి ప్రాబ్లం అవుతూ ఉన్నాయి. వాటితో పాటు గంజాయి అన్నది కూడా బాగా విస్తృతంగా అన్ని గ్రామాల్లో గంజాయి అమ్మడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరికట్టే విధంగా కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు ఇది వారి బాధ్యతగా తీసుకొని అన్ని పార్టీలను నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక ఉద్యమం ఇయ్యాల కాంగ్రెస్ అనే కాదు, అన్ని పార్టీలు అందరం కలిసి గట్టిగా ఈ ఫస్ట్ నిన్న ఇబ్రాహీంపట్నం నుంచి మా మల్లాపూర్లో చెప్పినాం. ఇవాళ ఇబ్రాహీంపట్నం 2వ మండలం మీరందరూ కూడా మరి తప్పకుండా ఈ బెల్ట్ షాపుల మీద మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, అదేవిధంగా మనకు సంబంధించిన వాళ్ళందరూ, అదేవిధంగా నేను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కూడా కోరుతా ఉన్నా. ఇది ఒక అందరం కలిసి పార్టీలకు అతీతంగా దీన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకెళ్దాం. అన్ని గ్రామాలలో విస్తృతంగా మనము గ్రామాన్ని తిరిగి బెల్ట్ షాపులు రాత్రి 2-3 గంటల దాకా ఉండి అన్ని కుటుంబాలలో సమస్యలు వస్తూ ఉన్నాయి దీని ద్వారా. అందుకే తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను నాతో పాటు మీడియా సోదరులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి వార్తలను మీరు హైలైట్ చేయాలి, బ్రహ్మాండంగా మీరు మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఇది ప్రజల సమస్యగా భావిస్తాం. దీన్ని
మనము మన నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక ఉద్యమంగా తీసుకుపోదాం. అవసరం అనుకుంటే బెల్ట్ షాపులకు మీద అన్ని పార్టీలతో ఏది కలిసికట్టుగా ఒక ఉద్యమ కమిటీ కావాలంటే బెల్ట్ షాపుల మీద ఉద్యమం కోసం ఒక కమిటీ వేసుకుందాం. అన్ని గ్రామాలు తిరుగుదాం. ఎక్కడెక్కడైతే ఉన్నాం మన సర్పంచ్ ఉన్నారో ఖచ్చితంగా వాటిని బంద్ చేయించండి, పోలీస్ రిపోర్ట్ చేయండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయండి. తప్పకుండా వాటి మీద రేట్లు చేద్దాం. కల్తీ మాల్ జరుగుతూ ఉన్నది, దాంతో కూడా అన్ని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్ళి కూడా కొంత ఏది లిక్కర్ ఇక్కడికి ప్రవేశిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి వాటి మీద మనం అందరం కూడా చర్యలు తీసుకొని మరి వీటి మీద మనం ఒక ఉద్యమం కూడా అందరం కలిసి చేపట్టాలని మీ అందరినీ వేడుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మండలాధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చే చెక్కులను కూడా సర్పంచ్ పురుషోత్తం ముందరికి రాగలరు. ఎదండి వాళ్ళు ముందరికి రాగలరు. ఎద్దండి గ్రామస్తులు రామాపూర్ డబ్బా ముందరికి దేశతి మరికట్ల రాజు ఉన్నోడి పోకూరమ్మ సినన్న ఇటు